తెర ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆ బిల్లుకు ఉపయోగం ఉంటుంది. కష్టపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అండ్ మోర్ ఓవర్ ఇందులో బీసీలకు సంబంధించి ఇంకా అంశం అట్లాగే ఉంది. సో బీసీలకు న్యాయం జరగాలి, బీసీ రిజర్వేషన్ కూడా అమల్లోకి తీసుకురావాలి. సో ఒకేసారి 5-6 అంశాలు దీంట్లో ప్రధానంగా వస్తున్నాయి. ఎన్నికల వరకు ఇంకా ఎట్లాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయో తెలియదు. మొత్తానికి ఒక పార్టీని ఒక ట్రాప్లోకి సీఎం పట్టుకొస్తున్నారు అనుకోవడానికి అవకాశం కనిపిస్తోందా? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నాకు చాలా టైం తర్వాత నాకు అవకాశం ఇచ్చారు శ్రీకాంత్ గారు, సంతోషం. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కాబట్టి కాలువ సుజాత గారికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాల్సి వచ్చింది. పర్వాలేదు. అయితే కాలువ నేను ఎక్స్పెక్ట్ చేసి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అట్లీస్ట్ కాళ్ళ సుజాత కన్నా కనీసము బీజేపీకి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తాదేమో అని అనుకున్నా. చెప్పలేకపోయింది. అదే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే బిల్లు తీసుకొచ్చి 10 ఏళ్ల కింద పెట్టాల్సిన బిల్లు కాలయాపన చేసి అవసరం లేని బిల్లునే పాస్ చేసుకున్నారు. ఈ బిల్లును 10 ఏళ్లు నాంచిర్రు. 10 ఏళ్ల కింద చేసింటే మీరు రాగానే మహిళలను గౌరవించారు అని మేము ధన్యవాదాలు చెప్తారు. 10 ఏళ్లు ప్రెషర్ ఎక్కువైపోయి ఇప్పుడు తప్పదనే టైంకి ఎన్నికల సమయంలో పెట్టారు. అది కూడా 10 ఏళ్లు ఊరాటం చేసి ఊరించి ఆవకాయ ఊరబెట్టినట్లు ఊరబెట్టి 10 ఏళ్లు ఎన్నికల ముందు రవికుమార్ గారు ప్లీజ్. సుజాతక్క సంధిస్తే ఇల్లంతా నాదే అంటది. కొంచెం మాట్లాడమని. అయితే సుజాతక్క నేను ఏమంటున్నా, ఇప్పుడు నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుని లోక్సభ మరియు రాజ్యసభలో రెండిట్లో కూడా పాస్ చేయించి తీసుకొచ్చినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి దక్కుతుంది. ఇది మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఎన్నోసార్లు పార్లమెంట్ లో వచ్చి ఎన్నోసార్లు అమెండ్మెంట్ జరిగి అదే విధంగా ఎన్నోసార్లు ఎంతో మంది ప్రధానమంత్రులు దీన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నించినా కూడా కొన్ని పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, కొన్ని పార్టీలు ఈ యొక్క బిల్ యొక్క కాపీని చించి వేసినప్పటికీ కూడా వీటన్నిటిని తట్టుకొని మోడీ గారు తీసుకొచ్చారు, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఘనత మాకే. ఇప్పుడు అదే అంటున్నా, ఘనత మాకే దక్కుతుంది. ఆ ఘనత మాకు దక్కుతుంది కాబట్టి మహిళలందరూ కూడా అరే మరి ఎందుకు దక్కదు? నన్ను మాట్లాడి ఆ ఘనత మాకు దక్కుతుంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. మహిళలందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మాకు చెప్పడంలో తప్పేం లేదని అనుకుంటా. నేను ఇదొక పాయింట్. ఈ పాయింట్ పక్కన పెడితే నారీ శక్తి వందన్ అధినియం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 153 సీట్లు అనుకుందాం. సరే, 153 సీట్లలో 60 సీట్లు మహిళలకు ఇస్తారు. మహిళలను గెలిపించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు ఏ లాజిక్ ప్రకారం చెప్తున్నారో తెలీదు. 60 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఆ యొక్క మహిళలు వాళ్ళకి అవకాశం రావడానికి కారణమైనటువంటి బీజేపీ పార్టీకి వాళ్ళు ఓట్లేస్తారా మహిళలు, లేదా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇదొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదొకటి. సరే, ఇంత జరిగినాక కూడా మహిళల పట్ల మీకు గౌరవం ఉందా కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అసలు కొంచెం కూడా గౌరవం లేదు అనే దానికి ఒక మంచి ఉదాహరణ మన సుజాతక్క ఎపిసోడ్ నే తీసుకుందాం. సుజాతక్క ఎపిసోడ్ నే ఆమె టికెట్ అడిగి ఆవిడ మనకు చూసాం. ఆవిడ రోదన అరణ్య రోదనలాగా అయింది కానీ ఆవిడ అసలు పట్టించుకోలేదు. సరే, అప్పుడు లేనటువంటి ప్రేమ 2023లో మహిళల పట్ల లేనటువంటి ప్రేమ 2026లోనో మరి 27లోనో వస్తుందని మనం 27లోనో వస్తుందని మనం ఎట్లా నమ్మాలి? అంటే మహిళలు ఎట్లా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నేనేమంటున్నా అక్క, నువ్వు అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం లేదు కాబట్టి నువ్వు వీలైతే వేరే పార్టీలో జాయిన్ గా, నువ్వు వెల్కమ్. బీజేపీలోకి వస్తే బీజేపీలోకి రా, నీకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మీరు అంటున్నారా రేపు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ నుంచి టికెట్ ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఈ వేదికగా అనౌన్స్ చేస్తున్నారా? మీకు నమ్మకం లేదు కాబట్టి ఆ యొక్క మహిళా సాధికారికతకు నిజంగా ఒక గొప్ప దారి వేసిందంటే బీజేపీ ప్రభుత్వము. బీజేపీకే మహిళలందరూ కూడా అనేక రకాలుగా, అంటే ఇది ఒక మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, అనేక రకాలుగా మహిళలకు చేసింది బీజేపీ పార్టీ. కాబట్టి అది 3 తలాక్ రద్దు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, వీటన్నిటికీ
క్రెడిట్ అంతా బీజేపీకి వస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా బీజేపీ వైపు ఉంటారని చెప్పేసి నా యొక్క పూర్తి నమ్మకం. ఆ విధంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు వీళ్ళు గెలిపించుకునే సత్తా వీళ్ళకి లేదు. అప్పటికల్లా వీళ్ళు ఇంకా బలహీన పడతారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ గారు, ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ గారు, మహాలక్ష్మి పథకం పెట్టి 2023 ఆయన అంశం చెప్పండి. ఇప్పుడు ఒకటి మహిళలకు పెద్దపీట వేస్తాం అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండి కొట్లాడొచ్చు, బట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. బిల్లును అఫ్ కోర్స్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది, బిల్లు ఆమోదం రావడం జరిగింది. సో రేపటి రోజున ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రావాలి కూడా. ప్రాధాన్యత రావడం వేరు, అదే చట్టంగా మారడం వేరు. సో చట్టంగా మారింది కాబట్టి దీనికి ఇంకా శాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటా ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి పథకాల విషయంలో కానీ వాళ్ళకి జరుగుతున్నటువంటి లాభం గురించి కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ వీటిని కూడా చర్చలోకి తీసుకోవాలి. మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎన్నో ఏళ్ల కింద కరువైపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మహిళలకి ప్రాధాన్యత దొరుకుతోంది. ప్రతి రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు మహిళలకే ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని మర్చిపోయి కేవలం 2500 ఇస్తేనే ఇక మహిళలకు పెద్దపీట వేసినట్ట ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళా సాధికారత ఇప్పుడు 2500 రూపాయలు ఇక రావని చెప్తున్నారా? ముఖ్యమంత్రి చెప్తున్నారు కోసిన డబ్బులు రావంటున్నారు. 2500 రూపాయలు ఇస్తేనే మేము మహిళలకు న్యాయం చేసినట్టు అంటే ఇక అది రాదుగా మర్చిపోవాలని చెప్పి దీన్ని ఒక ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రవికుమార్ ఎగ్జిట్ అయిపోతున్నా ఇంకా కంప్రెస్ చేస్తున్నా నాకు అర్థమైతే. రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నా మహిళా